మీరు పీఆర్పీ నుంచి ఎప్పుడు వచ్చేసారు బయటికి? పీఆర్పీ నుంచి ఈ తెలంగాణ ఆఫ్టర్ ఎలక్షన్స్ నాకు జనరల్ సెక్రటరీ ఇచ్చారు. ఇవన్నీ అయిన తర్వాత కూడా తెలంగాణ వాదానికి సపోర్ట్ చేయమని మేము చిరంజీవి గారిని అడిగినాము. చిరంజీవి గారు సమైక్య ఆంధ్రానే మా ఎజెండా అనేది అనౌన్స్ చేసేస్తున్నారు. దాని మీద ఒక్క అడుగు కూడా వెనక్కి తగ్గలేదు. సో మేమందరము బయటకు వచ్చేసి కొందరు టీఆర్ఎస్లకు పోయినారు, కొందరు కాంగ్రెస్లకు పోయినారు. మేమైతే సపరేట్గా ఒక యునైటెడ్ ఫ్రంట్ పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినాం, వేరే పార్టీల జోలికి పోయి. అంటే అప్పుడు ఉన్న పీఆర్పీలో ఉన్న తెలంగాణ నేతలందరూ చాలా వరకు కొందరు కలిశారు మాతోటి. ఈ శ్రవణ్ వాళ్ళేమో టీఆర్ఎస్లకు వెళ్ళిపోయారు. మీకు రాలేదా టీఆర్ఎస్లో పిలుపు? వచ్చిందండి. కానీ వాస్తవాలు చెప్పుకోవాలంటే నాకు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ వ్యక్తిగత ఎజెండాతో పనిచేస్తాయి అనిపించింది చిరంజీవి గారు ఆ నిర్ణయం తీసుకున్నాక. ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైనా సరే వ్యక్తిగత ఎజెండా మొదలు, తర్వాత కుటుంబ ఎజెండా, ఇక తర్వాత కులం ఎజెండా అనుకోండి. ఇక వీటి ద్వారా ఇది నాకు అనిపించింది. కాబట్టి జాతీయ రాజకీయాల్లో ఉండాలి, ఒక జాతీయ దృక్పథం లేకుండా కేవలం టెంపరరీ ప్రయోజనాల కోసం వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేటువంటి భావన మీకు. దాంట్లో ప్రాంతీయ ప్రయోజనాలు కూడా ఉంటాయి, అట్లా అనేం కాదు. ఆ పార్టీలు పూర్తిగా వ్యక్తిగత ప్రాంతీయ ప్రయోజనాలు కూడా ఉండొచ్చు, కానీ జాతీయ ప్రయోజనాలతోటి పనిచేయరు. లాస్టింగ్ అంటే ఎవర్ లాస్టింగ్ ఆలోచన కానీ అది కానీ ఉండదు అనిపించింది నాకు. అంటే సిద్ధాంతం కంటే ఎత్తుగడలతో ఎక్కువ పనిచేస్తాయి అంతే, ఒక ఆరోపణ. బేసిక్ సిద్ధాంతం లేదు. బేసిక్ సిద్ధాంతంలో ఈ 3 ప్రయోజనాలు ఉన్నాయి: వ్యక్తిగత ప్రయోజనము, కుటుంబ ప్రయోజనము, ఇక ఇవి ప్రాంత ప్రయోజనం ఉంటుంది దాంట్లో కొంత మేరకు. దాంట్లో ఆర్థిక ప్రయోజనాలు కూడా ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అట్లానే ఉందంటారా? కానీ టీఆర్ఎస్ ని ఇక్కడ ప్రజలు ఆదరించారు కదా మీకు తెలంగాణలో. టీఆర్ఎస్ ని ఆదరించిన దాంట్లో బేసిక్గా ఈ ఉద్యమ నేపథ్యం. టీఆర్ఎస్ సరే తొండికో మొండికో ముందలుండి 14 ఏళ్ల నుంచి ఉద్యమం చేసిండు కాబట్టి ఒక కృతజ్ఞతగా వేసిండు. 14 ఏళ్ళు ఉద్యమం చేసినాడు. ముందు కూడా అంటే ఆయనకు ఒక అవగాహన వస్తుంది కదా ఈ ప్రాంత అవసరాలను బట్టి. ఆ ప్రాంత అంటే తెలంగాణ నినాదం అనేది బాగా పనిచేసింది. ఆ వేడి ఉంటుందండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 1952లో నైజాం రాజు నుంచి విముక్తి చెందిన తర్వాత ఈ ప్రాంతము 12 సీట్లు నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులకు వచ్చినాయి. రజాకార్ల వ్యతిరేక ఆ ప్రభావం ఉంటుంది. 1-2 టర్మ్స్ ఉంటాయి వాళ్ళ ప్రభావం. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తే కొనసాగుతారు. ఎప్పుడైతే అంకిత భావం లేకుండా పక్కకు పోతారో జనం తిరగకూడదు. సో మీరు పీఆర్పీ నుంచి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ఆఫర్ను మీరు తీసుకోకుండా బీజేపీని ఎందుకు ఎంచుకున్నారు? అదే చెప్తున్నా, నేను జాతీయ పార్టీని ఎంచుకోవాలనుకున్నా. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్, బీజేపీయే బలమైన పార్టీలు. మనము ఏ ప్రాంతానికో పరిమితమైన కమ్యూనిస్ట్ పార్టీల గురించి ఇప్పుడు నేను పెద్ద చర్చించటం కాదు. ఆ బెంగాల్, త్రిపుర ఇక్కడెక్కడ కొంత పాకెట్స్లో ఉన్నారు కాదు. కానీ కాంగ్రెస్, బీజేపీ రెండే బలమైన పార్టీలు జాతీయ స్థాయిలో. కాంగ్రెస్ నేను పార్టీ ఎంచుకునే టైంకు కాంగ్రెస్ పీకల్లోతు అవినీతి ఆరోపణలలో మునిగి ఉంది. అదొక కారణము. రెండో కారణం ఏంటంటే నా చిన్నప్పటి నుంచి ఒక కాంగ్రెస్ వ్యతిరేక భావంతో పెరిగిన నేను. ఆ భావజాలం కాంగ్రెస్ అంటే అసలు ఇప్పుడు కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినా కూడా నేను అస్సలు ఇంట్లో చర్చ బీజేపీ గురించి చర్చించకపోయేది మేము అసలు. బీజేపీ కాంగ్రెస్ కాదనుకున్నప్పుడు బీజేపీ ఒకటే ఉన్నది. బీజేపీ సిద్ధాంతం కూడా ఏదైతే ఉందో నాకు నచ్చిన చెప్తున్నా, ఒక కుటుంబ పార్టీ కాదు అది. ఇవాళ నరేంద్ర మోడీ కావచ్చు, రేపు ఇంకోటి కావచ్చు, ఇదివరకు వాజ్పేయి ఉన్నాడు. అంటే ఈ జాతి కోసం పనిచేసే వాళ్ళు ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ఏ కులం నుంచి అయినా రావచ్చు. ఆ ఎజెండా జాతీయ ఎజెండా. ఒక్కొక్కసారి వస్తే కమ్యూనిస్టులన్నా చైనా వారసత్వ రాజకీయాలు లేకుండా ఈ దేశానికి ఏది అవసరమో అది కొనసాగించగలిగేది ధీరుడు ఎవడన్నా ఉంటే వాడు ఎక్సలెంట్.